సొంత పార్టీపై మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ముఖ్యంగా పార్టీని కాపాడేందుకు ఆస్తులు అమ్ముకున్నానని, కానీ పార్టీ తనను మోసం చేస్తుందని కూడా వ్యాఖ్యలు చేశాయి. ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతున్న పరిస్థితి అయితే కనబడింది. ఇక బీఆర్ఎస్ నుంచి వచ్చిన నలుగురికి అయితే మంత్రి పదవులు ఇచ్చారని, కానీ తనతో పాటు బీజేపీ నుండి వచ్చిన వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవితో పాటు అతని కుమారుడికి కూడా ఎంపీ టికెట్ ఇచ్చారని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా తనను పక్కన పెట్టారనేటువంటి విషయాన్ని కూడా కులకుశంగా చెప్పినటువంటి పరిస్థితి. ఇక పార్టీ కోసం ఆస్తులు అమ్ముకొని కష్టపడిన తనను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మోసం చేసింది, మంత్రి పదవి ఇస్తామని మాటిచ్చి మోసం చేసిందని కూడా కుల్లంకుల్లాగా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. తనకు మంత్రి పదవి రాకుండా కూడా కొందరు నాయకులు అడ్డుకుంటున్నారని కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే తెలియడం జరిగింది. అసలు ఈయనకి భవిష్యత్తు ఎలా ఉంది, మరి రాజకీయంగా మరి ఇలా ఉంటారా, లేకపోతే పార్టీలో వేరే పార్టీకి ఏమైనా మారేటువంటి అవకాశం ఉందన్నటువంటి కూడా మనం అయితే రానున్న రోజుల్లో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికైతే మంత్రి పదవి ఇస్తామని చెప్పారు, మోసం చేస్తారనేటువంటి వ్యాఖ్యలను అయితే ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే బల్లగుద్ది చెప్తున్నారు. సో చూద్దాం, మరి మంత్రి పదవిని ఆశిస్తున్నాడా, లేకపోతే ఆశించే ఓపికతో ఈ పార్టీలో ఉంటారా, లేకపోతే రాజకీయంగా ఇలానే ముందుకు వెళ్తారా, ఇంకేమైనా మరి కొత్త పార్టీ పెడతారా అనేటువంటి విషయాలు కూడా చాలామంది విశ్లేషకులు అయితే చెప్తున్న పరిస్థితి. సో చూద్దాం మరి రాజగోపాల్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంటుందో.